విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, కృష్ణాష్టమి రోజు ఎలా పూజ చేసుకోవాలి, ఏమి నైవేద్యాలు పెట్టాలి అని చాలామంది కొత్తగా వచ్చే పిల్లలకి, అవును, పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చే వాళ్ళకి ముద్దు ముద్దుగా కృష్ణుడు అనేటప్పటికీ ఒక ఆనందంగా ఉంటుంది కదండి. కృష్ణుడు వాళ్ళ ఇంట్లో జన్మించాలి అన్న సంతోషం, కృష్ణుడు లాంటి కొడుకు పుట్టాలని కూడా ఉంటుంది. అవునండి, ప్రతి ఒక్కళ్ళు శ్రీకృష్ణుడే లాంటి కొడుకు పుట్టాలని అనుకుంటారు. అలా అలా అనుకొని ఈ జనరేషన్ పిల్లలకి ఎలా చేసుకోవాలి, ఏమి నైవేద్యం చేయాలి అని చెప్తారా? తప్పకుండానండి. ఈ కాలంలో పిల్లలకి ఏమిటంటే వీళ్ళందరికీ కూడా వివాహానంతరం పాపం చాలా చాలా భర్త శ్రీరామచంద్రుడిలాగా ఉండాలి, కొడుకు శ్రీకృష్ణుడిలా ఉండాలి అని చాలా ఉంటారండి. సరిగ్గా చెప్పారండి. భర్త శ్రీరామచంద్రుడిలా ఉండాలి, కొడుకు మాత్రం శ్రీకృష్ణుడిలాగా పుట్టాలి. వీళ్ళిద్దరు ఒకటే అవతారాలు కదా, దశావతారాల్లో వీళ్ళిద్దరిది ఒకటే అవతారం కనుక ఆ అవతారము ఈ అవతారము సామ్యం ఉంటుంది కనుక అటువంటి భర్త ఇటువంటి కొడుకు ఉండటం అనేది చాలా విశేషము. స్త్రీలందరూ కోరుకోవడంలో కూడా తప్పు లేదండి. తప్పులేదు, ఎంత మాత్రం తప్పులేదు. ఎందుకు తప్పు ఉంటుందండి? శ్రీకృష్ణుడు లాంటి కొడుకు పుట్టాలని అనుకోవడంలో తప్పే ఉంది. ఎందుకంటే ఆయన చిలిపి చేష్టలు, ఆయన విశ్వమోహన సౌందర్యము, ఆయన యొక్క బాల్య చేష్టలు, ఆయన వెన్న తిన్న కథలు, గోపికలతో ఆడిన విధానాలు, ఇవన్నీ చదివిన ఏ స్త్రీలకైనా ఇంత చిలిపిగా ఇంత అందంగా ఒక కొడుకు నాకు కూడా పుడితే ఎంత బాగుంటుంది అనేటువంటి ఆశ పడటంలో స్త్రీకి సహజత్వమే కానీ ఆశ తప్పు నాకైతే ఏమీ కనిపించడం లేదు. అలాగే శ్రీరామచంద్రుడు లాంటి భర్త కూడా ఉండాలనుకోవడం తప్పు లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సభ్య సమాజంలో శ్రీరామచంద్రుడు లాంటి పురుషుడు దొరకాలంటే చాలా కష్టం. ఉన్న సమాజం యొక్క పరిస్థితులే అలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా తననే కోరుకునే భర్త కావాలి అనుకోవడం స్త్రీలో తప్పు ఏమీ లేదు. సో ఈ రెండు పురాణాలు చదివి అటువంటి భర్త ఇటువంటి కొడుకు కావాలనుకోవడం జన్మధన్యమే. వాళ్ళ యొక్క భావన సంస్కారానికి మనం సంతోషపడాలి, అంతే. అంత చక్కగా ఊహించుకుంటున్నారు కదా. తర్వాత ఏ విధంగా మన యొక్క ఇది ఉంటుందో తెలియదు, దాన్ని బట్టే ఉంటుంది. దీనికండి లలితా శాస్త్రంలో ఒక నామం ఉంది. ఎప్పుడైనా కూడా మన యొక్క గ్రహాలు సరిగ్గా మనకు పనిచేయాలంటే ఒక నామం ఉంది చక్కగా, అష్టమూర్తి అజాజైత్రి లోకయాత్ర విధాయిని అని. ఈ నామంలో మనము అష్టమూర్తి అజాజైత్రి లోకయాత్ర విధాయిని అనేటువంటిది మనం చదువుకుంటే ఇప్పుడు ఎటువంటి భర్త కావాలి, ఎటువంటి పిల్లలు జన్మించాలి అని అనుకున్నప్పుడు మనకి కొన్ని గృహదోషాలు ఉంటే జరగచ్చు. శ్రీరామచంద్రుని లాంటి భర్త రావచ్చు, రాకపోవచ్చు. అలాగే సంతానం కూడా అంతే, మనం కోరుకున్నట్టుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ రెండింటిని సాధించాలంటే లలితా సహస్రం ఒక అద్భుతమైన నామాన్ని ఇచ్చింది భక్తులందరికీ. నామాల వివరాలన్నీ ఒకసారి అందించాలి. తప్పకుండానండి. అష్టమూర్తి అజాజైత్రి లోకయాత్ర విధాయిని అనే నామం 108 సార్లు చదువుకుంటే ఏ స్త్రీకైనా ఏ పురుషుడికైనా గ్రహదోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయండి. గ్రహదోషాలన్నీ పూర్తిగా. ఎందుకంటే అష్టమూర్తిత్వం ఉంది అమ్మవారికి. ఆవిడ పుట్టుక లేనిది. అజా జైత్రి లోకయాత్ర విధాయిని, ఆవిడ లోకమంతా తిరుగుతూ జైత్రి, లోకాన్నంతా కూడా జయించగలటువంటి అద్భుతమైనటువంటి శక్తి గల స్త్రీ లలితాదేవి. ఆవిడ ఎటువంటి అంటే లోకమంతా యాత్ర చేసినటువంటి స్త్రీకి గ్రహాలు ఏమడ్డొస్తాయండి? అందుకని గ్రహాలే ఆమె అధీనంలో ఉంటాయి. అందుకని అసలుకి కాశీ వెళ్తుంటేట నవగ్రహాలన్నీ వణికిపోతాయట. ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా కాశీలో అడుగు పెడుతుంటే నవగ్రహాలన్నీ వణికిపోతాయట. ఎందుకంటే ఇంకా వీళ్ళని మనం పట్టుకోలేం కదా అని. కాశీ యొక్క ప్రవేశమే అంత గొప్పదండి. కాశీ ప్రవేశమే అంత గొప్పది. ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క విషయానికి వస్తే, శ్రీకృష్ణుడు లాంటి కొడుకు పుట్టాలనుకుంటే వాళ్ళకి ఏమైనా గ్రహదోషాలు ఉన్నా ఈ 2 నామాలు చదువుకొని అష్టమూర్తి అజాజైత్రి లోకయాత్ర విధాయిని, శ్రీకృష్ణుడు లాంటి కొడుకే చక్కగా పుట్టాడు. దాంట్లో ఏముంది? పెళ్లి కాని వాళ్ళు కూడా చదువుకోవచ్చు. పెళ్లి కాని వాళ్ళు చదువుకుంటే శ్రీరామచంద్రుడే వస్తాడు వాళ్ళకి. పెళ్లి కాని పిల్లలకి, పెళ్ళైన యువతులకి కూడా ఏదైనా గ్రహదోషాలు ఉంటే వాటిని వాళ్ళు కాస్త ఆ గ్రహదోషాలని నివారించుకోవాలి అంటే ఈ నామం చదివితే జీవితం అద్భుతంగా ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. చాలా చక్కటి మాట చెప్పారండి. ఎలా చేసుకోవాలి పూజ ఎలా చేసుకోవాలి అంటే శ్రీకృష్ణుడి యొక్క పూజకి సాయంత్రమే చేయాలండి. ఎందుకంటే ఆయన అర్ధరాత్రి జన్మించాడు కనుక మన శాస్త్ర ప్రకారం అర్ధరాత్రి పూజలు కొన్ని మాత్రమే చేస్తారు, అన్ని రకాల పూజలు చేయరు.
ఇప్పుడు శ్రీకృష్ణుడు సాత్విక పురుషుడే కనుక సాత్విక పూజలు చేసేవారందరూ కూడా ఆయన అర్ధరాత్రి జన్మించాడు కనుక సాయంత్రం నుంచి ఆయన ఆహ్వానిస్తూ స్వాగతిస్తూ ఉంటారు. అవునండి, చిన్న చిన్న అడుగులు చక్కగా ముగ్గు తీసుకొని బుడి అడుగులు వేస్తారు శ్రీకృష్ణుడు. ఆ అడుగులు తొక్కుకుంటూ మన ఇంట్లోకి వచ్చినట్టుగా అక్కడ వాకిట్లోంచి గుమ్మం వరకు చిన్న చిన్న ముగ్గుతో చిన్న చిన్న శ్రీకృష్ణుడి పాదాలు వేసి పెడతారు. ఆయన అదంతా పువ్వులు పెట్టి దారంతా కూడా చక్కగా అలంకరించి పెడతారు. శ్రీకృష్ణుడు రావటానికి ఎదురు సన్నాహాలన్నీ చేసి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు ఒక బంగారు ప్రతిమ గాని, అంటే శ్రీకృష్ణుడిని ఇట్లా పాకుతున్నట్టుగా కొన్ని విగ్రహాలు, పాకుతున్న చిన్న ముద్దు కృష్ణుడు ఆయన లాగా చక్కగా తామరాకులో పడుకున్నట్టుగాను చక్కటి విగ్రహాలు ఉంటాయి. అది బంగారం తెచ్చుకోవచ్చు, వెండి తెచ్చుకోవచ్చు, రాగి విగ్రహం తెచ్చుకోవచ్చు, లేకపోతే మట్టిది కూడా తెచ్చుకోవచ్చు. ఒక విగ్రహం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆయనకి రుక్మిణీదేవి తన తులసి దళంతో కదా గెలుచుకున్నది, అందుకని తులసి చెట్టు కూడా పక్కన పెట్టి కాస్త తులసి చెట్టుని పక్కన పెట్టి ఆ తులసి చెట్టు పక్కనే శ్రీకృష్ణుడిని పెట్టి రుక్మిణీదేవి విగ్రహం కూడా పక్కన పెట్టి కొంతమంది రుక్మిణీ కళ్యాణం కూడా చేస్తారు శ్రీకృష్ణుడు జన్మించిన రోజున. ఎందుకంటే వీళ్ళందరూ శ్రీరాముడి యొక్క జన్మదినం రోజున మనం శ్రీరామనవమికి చూడండి శ్రీరామ కళ్యాణం కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పుట్టడం అనేది లోక కళ్యాణం. అవునండి, మామూలుగా మనందరం మామూలుగా పుడతాం కానీ వాళ్ళు పుట్టడం దేనికి? లోక కళ్యాణం కోసం. అందుకని ఆ రోజు కళ్యాణాలు కూడా చేస్తారు. అలాగే శివ కళ్యాణం కూడా శివుడు పుట్టినరోజున చేస్తారు, శివరాత్రి లింగోద్భవం అయిన రోజునే కదా చేయటం. ఈ వీళ్ళందరూ పురాణ పురుషులు కనుక వాళ్ళు జన్మించిన రోజునే వాళ్ళ యొక్క కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చిన్న కృష్ణుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని యథావిధిగా శాస్త్ర ప్రకారం ధూపదీప నైవేద్యాలని సిద్ధం చేసుకొని అష్టోత్తర శతనామావళి 108 నామాలు చదవాలండి. దాంట్లో శ్రీకృష్ణుడి చరిత్ర మొత్తం వస్తుంది. కంసమర్దనాయ నమః, ముందు కంసమర్దనాయ నమః అని వస్తుంది. కంసుణ్ణి ఎలా మర్దించాడు వస్తుంది. అక్కడి నుంచి పారిజాతాపహరణాయ నమః అని వస్తుంది ఒక నామం. పారిజాతాన్ని ఎట్లా అపహరించాడు, అందుకని సత్యభామ ప్రియాయ నమః. ఇలాంటి నామాలన్నీ వచ్చినప్పుడు శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర అంతా తెలిసిపోతుంది. దేవకీ సుతాయ నమః ఒక నామం వస్తుంది. అందుకని ఈ అష్టోత్తర శతనామాలు ఎందుకు చదవాలంటే ఏ దేవుడిని మనం పూజిస్తున్నామో ఆ దేవుడి యొక్క నామాలలో చరిత్ర అంతా వచ్చేస్తుంది వాళ్ళది. ఈ దేవుడు ఇటువంటి వాడు, ఈయనకి ఇవి ఇష్టము, ఇంతమంది భార్యలు ఉన్నారు, 108 నామాల్లో ఆ దేవుడి యొక్క పూర్తి వివరాలు మనకు వచ్చేస్తాయి. ఒక మాలలాగా 108 నామాల్లోనూ పూర్తిగా ఆ దేవుడి గురించి మనకు ఒక అవగాహన ఏర్పడిపోతుంది. అందుకని శ్రీకృష్ణుడి యొక్క అష్టోత్తర శతనామాలు పూర్తిగా చదివి అసలు 108 నామాలు అని ఒక ఎపిసోడ్ చేసుకుందాం. ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటో మనం ఒక ఎపిసోడ్ చేద్దాం. శ్రీలక్ష్మి గారు మంచి ఐడియా వచ్చింది మీకు. 108 నామాలే ఎందుకు చదవాలి, 110 కూడా చదవచ్చు కదా అంటారు కదా. అందుకని ఆ 108 సంఖ్యకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనేటువంటిది మనం ఒక ఎపిసోడ్ లో చెప్పుకుందాం తప్పకుండా. ఇప్పుడు ఈ 108 నామాలతో ఉన్నటువంటి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిని చక్కగా భక్తిపూర్వకంగా అయితే పూజ చేయాలండి. శ్రీకృష్ణుడికి కుంద కుడ్మలాగ్రదత అని శ్రీకృష్ణుడి యొక్క నవ్వుని కానీ లేకపోతే పురాణ పురుషుల యొక్క నవ్వుని కానీ అప్పుడే కొత్తగా వికసించినటువంటి మల్లెపూ యొక్క కాంతితో వాళ్ళ పలువరతో ఉంటుంది. కుంద కుడ్మలాగ్రదత అంటే ఇంకొకటి ఏంటంటే ఇంకా వర్ణిస్తారండి శ్రీకృష్ణుడి గురించి. శ్రీకృష్ణుడికి తెల్లటి పువ్వులు, సుగంధమైన పువ్వులు చాలా ఇష్టమని కావ్యాల్లో వర్ణిస్తారు. కాకపోతే శ్రీకృష్ణుడికి సుగంధపూరితమైనటువంటి శ్వేత పుష్పాలు ఇష్టం కదా అని ఆ సువాసన ఎంత బాగుంటే శ్రీకృష్ణుడు ఇష్టపడ్డాడో అని కొన్ని తుమ్మెదలు అలా ఎదురు చూస్తుంటాయి ఆ పువ్వు ఎప్పుడు విచ్చుకుంటుందా అని. సాధారణంగా విచ్చిన పువ్వుల దగ్గరికి తుమ్మెదలు వెళ్తాయి, కానీ ఈ పువ్వులు ఉన్నాయో దీనికి ప్రత్యేకమైన సుగంధం కదా. ఒక పనికత్తే ఉంటుంది కృష్ణుడి కుబ్జని. ఆ అమ్మాయి శ్రీకృష్ణుడికి వైజయంతి మాలంతా తయారు చేస్తుంది, 64 పుష్పజాతులతో కలిపి చేస్తుంది. అన్ని సుగంధపూరితమైనటువంటి పుష్పాలు, అంటే ప్రత్యేకమైన సుగంధ పుష్పాలు అవన్నీ. ఆ ప్రత్యేకత ఏమిటో చూద్దాం సుగంధం అని ఆ 9 బారులు తేరి ఎదురు చూస్తూ ఉంటాయి ఆ పువ్వుల దగ్గర. అవి విచ్చుకోక అటువంటి పుష్పాలంటే శ్రీకృష్ణుడికి చాలా ప్రీతిట. సో మనకు వీలున్నంత మటుకు అటువంటి పుష్పాలే దొరకాలని మనం ఎక్కువగా ప్రయాసపడకుండా చక్కగా దొరికినంతలో మంచి పుష్పాలను తీసుకొచ్చి శ్రీకృష్ణుడికి అష్టోత్తర శతనామాలతో పూజ చేసి అడుగులన్నీ వేసి ఆయన వచ్చాడని భావించి, భావనాత్మకంగా ఉండాలి కదా, ఆయన వచ్చాడు మన ఇంట్లో కూర్చున్నాడు అనేటువంటి భావనతో చేసి
తరువాత ఆయనకి ఇష్టమైనటువంటి నైవేద్యాలన్నీ పెట్టాలండి. ఆ ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ ఏంటంటే ప్రధానంగా పాలు, వెన్న. ఈ రెండింటి గురించే భాగవతం అంతా నడుస్తుంది. శ్రీకృష్ణుడు పుట్టంగానే ఉట్టులు కొట్టడం అన్నీ కూడా కదా, ఉట్టులు కొట్టడం అని. అసలు శ్రీకృష్ణుడు పుట్టంగానే ప్రకృతి అంతా ఎట్లా పులకిస్తుందంటే ఏంటండి, అర్ధరాత్రి పుట్టాడు కదా, అప్పుడు కలువలు ఎందుకు వికసిస్తాయి, తామరలు ఎందుకు వికసిస్తాయి, మల్లెపూలు ఎందుకు వికసిస్తాయి, జంతువులు ఎందుకు మేలుకుంటాయి, చెట్లు ఎందుకు వీస్తాయి, నిశ్శబ్దమైన వాతావరణం ఉంటుంది అర్ధరాత్రి. కానీ శ్రీకృష్ణుడు పుట్టంగానే ప్రకృతి అంతా ఎలా పులకించిపోయిందో భాగవతంలో చెప్తారు. చెట్లన్నీ ఆనందంతో విపరీతంగా ఊగిపోతూ నాట్యం చేయటం మొదలుపెట్టాయట. లేళ్ళు, నెమళ్ళు అవన్నీ నృత్యం చేయటం మొదలుపెట్టినాయట. చిలుకలు, కోయిలలు అన్నీ కూడా చక్కగా గానం చేయటం మొదలుపెట్టినాయట. తామరలు సమయం కాకపోయినా విచ్చుకున్నాయట. సమయం కాకపోయినా ఆయన విశ్వమూర్తి కదండి, ఆయన విశ్వమూర్తి. ఆయనకేంటి, ఆయన నేత్రాల్లోనే సూర్యచంద్రులు ఉంటారు. అటువంటి విశ్వమూర్తి జన్మించినప్పుడు అది పగలేమిటి, రాత్రి ఏమిటి, అర్ధరాత్రి ఏంటి, సంబంధం అంతా ఆహ్వానం పలకటానికి తామరలు వికసించినాయట. లేళ్లన్నీ పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆయన జన్మస్థానం దగ్గర నుంచున్నాయట. కోకిలలు కూసినాయట. చివరికి చిన్న గడ్డి ముక్క కూడా ఆనందంతో తల ఊపుతూ ఒక పువ్వుని వికసింపజేసిందట. అలా ప్రకృతి ఎంత రమణీయకతతో ఎంత సౌందర్యంగా వికసించిందో. లేళ్ళు వచ్చేసేసి, ఈ నెమళ్ళు వచ్చేసేసి ఆనందంతో గంతులు వేస్తుంటే ఆ చుట్టుపక్కల ఎంత ఆనందంగా ఉంటుందండి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ సందేహం వచ్చింది, ఏదో అద్భుతం జరుగుతోంది, లేకపోతే సమయం కాని సమయంలో ఇంత సందడి ఏమిటి, అర్ధరాత్రి కూడా ప్రకృతి ఇంతగా పులకరించడం ఏమిటి అంటే ఆ విషయం కంసుడికి కూడా అర్థమైంది. అప్పుడు కంసుడికి కూడా అర్థమైంది, ఏదో అందుకే వెళ్ళాడు వెంటనే సంహరించడానికి. ఏదో వింత జరుగుతోంది ఇక్కడ, దేవకీకి ఎవరో పుట్టి ఉంటారని ఆయన కూడా వెంటనే అక్కడికి వెళ్ళాడు. అప్పటికే వీళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు బుట్టలో పెట్టుకొని శ్రీకృష్ణుని. అందుకని శ్రీకృష్ణుడు జన్మించంగానే ఆ యొక్క సంకేతాలు ప్రకృతికి ఎలా వెళ్ళిపోయినాయంటే, అద్భుతమైనటువంటి ద్వాపర యుగ పురుషుడు జన్మించాడు. ఇప్పుడు ఇతను కంస సంహారం దగ్గర నుంచి అక్కడ దుర్యోధను వరకు ఎంతమందిని సంహరించాలో ఆయన విశ్వవిరామూర్తి కదా. మరి పుట్టినప్పటి నుంచి కాబోయే కురుక్షేత్ర యుద్ధానికి నాయకుడే ఆయన. అటువంటి అద్భుతమైనటువంటి జన్మ అప్పుడు సంభవించింది కనుక అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఒక చిన్న మగపిల్లవాడు జన్మించాడంటని పోతనామాచ్యుడు రాస్తాడు. చిన్న మగపిల్లవాడు, వాళ్ళల్లో అప్పటికి సాధారణంగా కొడుకు కూతురు అనే మాటలు ఆ రోజుల్లో తక్కువ. మగపిల్లవాడు, ఆడపిల్ల అలాగే మాట్లాడుకునేవాడు. ఒక చిన్న మగపిల్లవాడు జన్మించాడంట అనుకుంటూ అక్కడ ప్రజలందరూ వచ్చేది బారులు తీరి చూస్తారు. ఎందుకంటే పుట్టంగానే శ్రీకృష్ణుడు అద్భుతమైన సౌందర్యంతో, విశ్వమోహన సౌందర్యంతో వెలిగిపోతూ ఉన్నట్టు ఆయన. ఆ పిల్లవాడిని చుట్టానికి బారులు తీరి ప్రజలంతా, గ్రామ ప్రజలంతా వచ్చి నుంచున్నట్ట. అప్పుడు దేవకీదేవి ప్రసూతికా గృహంలోంచి చాలా చక్కగా వినయంగా లేచి నాకు ఇలా పుత్రుడు జన్మించాడని అందరికీ చూపించి సంతోషపడుతూ ఉంటుంది. ఆ దృశ్యాలన్నీ ఎంత చక్కగా పోతనామాచ్యుడు వర్ణిస్తాడంటే చాలా అద్భుతంగా ఉంటుంది భాగవతంలో. కంసుడు వచ్చేలోపే ఇవన్నీ జరిగిపోయినాయి. అదంతా ఈ అద్భుతం అర్ధరాత్రి పూట ఎవరు జనాలు మేలుకొని ఉంటారు. కానీ దేవకీదేవికి ఒక చక్కటి మగపిల్లవాడు పుట్టాట, అతని యొక్క ప్రకాశంతో ఆ గదంతా వెలుగుగా ఉందట అని అందరూ చెప్పుకుంటుంటే విని ప్రజలంతా లేచి వచ్చి చూస్తారు. సో ఆ రకంగా వాళ్ళెంత పుణ్యాత్ములు. అటువంటి అందమైన బాలుడిని తీసుకొచ్చి చక్కగా అష్టోత్తర శతనామాలతో పూజలు చేసుకొచ్చి తర్వాత అతనికి ప్రధానంగా మనం పాలు వెన్న గురించి చెప్పుకున్నాం కదా. పాలు వెన్న ఆయనకు ప్రీతికరమైన కనుక ఆ రెండు పెట్టి, తర్వాత మనకి కుచోలోపాఖ్యానంలో అటుకులు చాలా ప్రాముఖ్యమైనవి. అందుకని ఆ అటుకులు కూడా శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టాలి. జున్ను, తేనె కూడా ఆయనకు చాలా ఇష్టం అండి. జున్ను ఎందుకంటే ఇవన్నీ రేపల్లెలో ప్రజలంతా ఇట్లా శుద్ధమైన పౌష్టికాహారాన్ని తీసుకునేవారు. గోకులంలోనే ఉండేవాడు కదా. అందుకని ఆ రేపల్లెలో ప్రజలంతా ఆయనకి ఇష్టమైన జున్ను, తేనె, వెన్న, పాలు, ఇటువంటి అటుకులు ఇవి తీసుకొస్తూ ఉండేవారు. సో ఇవన్నీ చక్కగా తిని వాళ్ళతో హాయిగా విహరిస్తూ ఆడుకుంటూ ఉండేవాడు శ్రీకృష్ణుడు. ఆ రకంగా ఆయనకి ఇష్టమైన పదార్థాలన్నీ ఆయనకి నివేదన చేసి ప్రీతితో చేసి తర్వాత శ్రీకృష్ణుడిని ఒక చిన్న ఉయ్యాల్లో వేసి ఊపుతూ పాటలు పాడతారండి. చిన్న ఉయ్యాలకొని శ్రీకృష్ణుని బొమ్మను తీసుకొచ్చి దాంట్లో పెట్టి జోచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 ఈ పాటలన్నీ పాడుతూ
చక్కగా ఉయ్యాలను ఊపుతూ శ్రీకృష్ణుడు మన ఇంటికి వచ్చినట్టు, మనం జున్ను పాలు అన్నీ పెట్టినట్టు, ఆయన మన ఇంట్లో పడుకున్నట్టుగా భావించి చక్కగా ఆ ఉయ్యాల ఊపుతూ సంతోషంగా ఉండి, తర్వాత ఆ రాత్రికి శ్రీకృష్ణ దీనికి అందరూ అక్కడే ఉండి ఉట్టి కొట్టడానికి అన్నీ కూడా తర్వాత అంటే శ్రీకృష్ణుడు కొంచెం పెద్దవాడైనట్టు గోపికలందరినీ ఒకళ్ళ మీద ఒకళ్ళని నుంచోబెట్టి వీపెక్కి వాళ్ళ వీపు మీద ఎక్కి పైకెక్కి ఉట్టి కొడతాడు కదా, ఈ ఆటలన్నీ ఆడుతున్నట్టు ఇవన్నీ కూడా చేయటానికి అక్కడే నిద్రించి ఆ ఉట్టిని కూడా నిర్మించుకొని ఆ ఉట్టి కొట్టి అక్కడితో శ్రీకృష్ణాష్టమి పూర్తయిందని సంతోషించి ఎక్కడి వాళ్ళు అక్కడ మెల్లిగా వెళ్ళేవాళ్ళు. సో అదే విధానాన్ని ఇప్పటికి కూడా ప్రజలు ఆచరించటము, ఆ అడుగులు వేసి శ్రీకృష్ణుడు మన ఇంటికి వచ్చాడని చాలామంది అనుకుని ఇటువంటి కొడుకు పుట్టాలని కూడా అనుకోవటము, ఇవన్నీ కూడా ఏంటంటే శ్రీకృష్ణుడు పుట్టినరోజు చేయటంలో చాలా ఆనందాన్ని పొందుతారు అందరూ చెప్తూ ఉంటేనే పరవశంగా. అందుకని ఆ బాల్య చేష్టలు, ఆ చిలిపి చేష్టలు, ఆ ముగ్ధమోహన రూపము, ఆ చేతిలో వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి, ఇటువంటి వర్ణనలతో శ్రీకృష్ణుడి పద్యాలు ఉన్నాయి కదండి. అందులో చేతిలో వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు కట్టుబట్టి, అట్లా చక్కగా ఆ వర్ణనలతో శ్రీకృష్ణుడిని ఊహించుకుంటూ ఆ పూజని చక్కగా స్త్రీలందరూ ముఖ్యంగా. ఇంకొకటండి, శ్రీకృష్ణుడికి నల్ల ద్రాక్ష చాలా ఇష్టం ఉంటారు. నల్ల ద్రాక్ష పళ్ళు కూడా ఆయన బాగా ఇష్టపడి తినేవారు. అంటే ఇవన్నీ అంటే పురాణాల్లో చెప్పబట్టి మనకు తెలిసిన విషయాలు. నల్ల ద్రాక్ష కూడా, ఆ నల్ల ద్రాక్ష పళ్ళుని కూడా తీసుకొచ్చేసి ఆయనకి నివేదన చేస్తారు. ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు రుక్మిణి కళ్యాణం కూడా చేస్తారు. వాళ్ళ రుక్మిణి అష్టోత్తర శతనామావళి చదివి వివాహం కూడా చేస్తారు కొంతమంది. సో ఈ రకంగా శ్రీకృష్ణాష్టమిని చాలా ఉత్సాహంగా ఎంతో ఆసక్తితో అందరూ కూడా జరుపుకోవటం మన ఆనవాయితీ. మనకన్నా కూడా ఉత్తరాదిన, దక్షిణాది కన్నా కూడా ఉత్తరాదిని ఇంకా ఎక్కువగా ఆచరిస్తారు శ్రీకృష్ణుడి యొక్క శ్రీకృష్ణాష్టమి జన్మదినాన్ని. ఎక్కువగా ఉపవాసం ఉండి పగలంతా సాయంత్రం పూజ చేస్తారు వాళ్ళైతే. రాత్రంతా కూడా మేల్కొంటారు, రాత్రంతా కూడా మేల్కొని ఉంటారు. సో ఈ విధంగా ఉత్సాహంగా ఎంతో ఆసక్తిగా ఆనందంగా శ్రీకృష్ణుడి యొక్క జన్మదినాన్ని జరుపుకోవటం మన సంప్రదాయం. మీరు కళ్ళకి కట్టినట్లుగా వర్ణన ఎంత అద్భుతంగా వివరించారండి శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు. అంతే కదండి, చాలా సంతోషంగా ఉందండి. జై శ్రీమన్నారాయణ. నమో భగవతే వాసుదేవాయ నమః.